హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్యను మార్చేసిన స్వప్న, షాక్ లో రాజ్. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా కావ్య కోసం స్వప్న ఆర్డర్ పెట్టిన పార్సల్స్ అన్ని ఇంటికి వస్తాయి. అవన్నీ రుద్రాణి పేరు మీద ఉంటాయి. అవి చూసి రుద్రాణి షాక్ అవుతుంది. ఇవన్నీ నేను ఆర్డర్ పెట్టలేదు, బిల్ ఎంత అయింది అంటే 70,000 అని చెప్తాడు. దీంతో స్వప్న, అవన్నీ నేనే ఆర్డర్ పెట్టాను, నా పేరు మీద ఎందుకు పెట్టావు అంటే మీ క్రెడిట్ కార్డ్ లో నుంచే నేను మనీ కట్టాను అని స్వప్న చెప్తుంది. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అని రుద్రాణి అడుగుతుంది. నా చెల్లెలు ఎవరో అప్పలమ్మలా ఉన్నావని కమెంట్ చేశారట. నా చెల్లని అంత మాట అన్నాక నేనెందుకు ఊరుకుంటాను, అందుకే ఇవన్నీ తెప్పించాను అని స్వప్న అంటుంది. అది విన్న రాజ్ షాక్ అవుతాడు. నా కోడలే అంత మాట అంటాడా, ఎవడు వాడు అని సుభాష్ సీరియస్ అవుతాడు. ఇంకా రాజ్ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. కావ్య, ఇంకా నువ్వు రావే, రెడీ చేస్తాను అని స్వప్న కావ్యను తీసుకెళ్తుంది. కావ్య కోసం కింద అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. మోడ్రన్ గా రెడీ అయిన కావ్యం చూసి అందరూ షాక్ అవుతారు. చాలా బాగుంది అని మెచ్చుకుంటారు. నచ్చని వాళ్ళవి దిష్టి కళ్ళు, నచ్చిన వాళ్ళవి ఆశీర్వదించే కళ్ళు అని స్వప్న చెప్తుంది. దిష్టి కళ్ళు అనుకున్నా సరే నాకు మాత్రం నచ్చలేదు అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇంతలో కళ్యాణ్ అందరికీ నచ్చింది గానీ వదినకే నచ్చలేదు అని కళ్యాణ్ అంటాడు. పులిభేషం వేసినట్టు ఫీల్ అవుతుంది తను అని కళ్యాణ్ అనగానే, అవును కళ్యాణ్, నిజంగా తనకి నచ్చలేదు, కానీ రాజ్ మోడర్న్ గా ఉండాలి అన్నాడట, అందుకే రెడీ చేశాను అని స్వప్న చెప్తుంది. భర్తకు నచ్చినట్టు ఉండడం తప్పేమీ కాదు అని ఇందిరాదేవి అంటుంది. ఇంకా కావ్య మోడర్న్ లుక్ లో ఆఫీస్ కి వెళ్తుంది. కావ్యం చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.